జనసేనకు ఫస్ట్ నుండి ఆయన వాళ్ళ కుటుంబం వాళ్ళన్న ఎంతో కష్టపడి వాళ్ళ పార్టీకి పనిచేసినారు. చేస్తే స్వయంగా వాళ్ళనే ఇబ్బందికరమైనటువంటి సందర్భం అన్ని విశదీకరించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఇబ్బంది కూడా ఆయనకు ఎంత మీరు పెడుతున్న మంటలు చాలు, కొంచెం ఆగుతాం. మీరు పెట్టిన మంటలు చాలు. ఇప్పుడు మళ్ళీ మీరు మంటలు ఎందుకు మాట్లాడితే ఉన్నాం ప్రతి దానికి మోహన్ రెడ్డి గారు టాపిక్ మీరు కూడా ఆంధ్రప్రదేశ్ గురించి కూటమి రాష్ట్రం శ్రేయస్ కోసమని మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతుంటే కూడా నేను కదా ఈ రాష్ట్ర పత్రం చేసినటువంటి నాయకత్వం ఈ టర్మ్ లో ఈ కూటమి తయారైన తర్వాత రాష్ట్రంలో 3 పార్టీలు తోడైన తర్వాత రాష్ట్రంలో జరిగినటువంటి అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీలు ఇష్టం వచ్చినట్టు జరుగుతుంటే ఒక్కరు కాకుండా ఒక్కరు కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో రాష్ట్రంలో మీ 3 పార్టీలు ఉన్నాయంటే మీ పార్టీలు బయట వాళ్ళని తినేది అయిపోయిన తర్వాత మీ పార్టీలు ఉండడానికి మొదలు పెడుతున్నారు అయ్యప్ప గారు లాంటి వాళ్ళను. కాబట్టి నేనేమంటున్నా అంటే పార్టీల కోసం పార్టీ పెట్టిన తర్వాత ప్రజల కోసం పనిచేయండి, ప్రజల కోసం మన కోసం పార్టీ క్యాడర్ పనిచేసినప్పుడు వాళ్ళని గుర్తించండి. అంతే తప్ప మీ ఇష్టం వదులుకుంటా మీరు డిబేట్లలో కూర్చొని మాట్లాడిపోతే పరిష్కారం ఎట్లవుతుంది? పరిష్కారం కావాలంటే సరైన అవగాహనతో మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. మీరేదో మాట్లాడినామని చెప్పి ఇక్కడికి వచ్చి ఊరు కలుసుకుంటా పోతే ఎట్లవుతుంది సోదరా? నేను ఎక్కడ మీరు ఇంతసేపు మాట్లాడితే ఒక్కొక్కరు 15 నిమిషాల పైన మాట్లాడితే కనీసం నేను నోరు కూడా విప్పకపోతే మీరు ఇష్టం వచ్చినట్టు నోరు ఇప్పుతారంటే బయట చూసే జనం ఏమనుకుంటారు? వీళ్ళకి సభ్యత ఉందా వాళ్ళకి సభ్యత ఉందా అని ఆలోచన చేస్తారు కదా. సభ్యత లేని క్యాడర్ పార్టీ బ్యానర్ లో మనం కోసం మనం పనిచేయాలి. మన పార్టీలో కవర్ చేసుకోవడం కోసం మాట్లాడడం అన్యాయం తెచ్చి అది మా ఏడ జనాల్లో ప్రయత్నం చేసిన మీ పక్కనే మీ మంత్రులు మీ ముఖ్యమంత్రి గారు దయచేసి రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీని ఆంధ్రప్రదేశ్ కి అజయ్ గారు అయ్యప్ప గారు అజయ్ గారు మోహన్ రెడ్డి గారు అర్థమైంది. అయ్యప్ప గారు చివరిగా వచ్చిందన్న విషయాన్ని మీరు గుర్తించుకోండి. ఇద్దరు సమయం అయిపోయింది. అయ్యప్ప గారు కంక్లూడ్ చేయండి చివరిగా వన్ వర్డ్ కంక్లూడ్ సార్ ప్లీజ్. సమయం అయిపోయింది, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంది. సమయం అయిపోయింది, ఎక్స్టెన్షన్ అయింది ఈ రోజు. అర్థం చేసుకోండి దయచేసి. ఎవరికి తక్కువ రైట్ ఇవ్వండి. నేను అజయ్ గారు ఒక సోదరుడు, నాకు ఆయన కూడా మంచి పదవులు రావాలని కోరుకుంటున్నాను. మా నాన్నగారు 40 సంవత్సరాల పాటు మేము టీడీపీ పనిచేసాం. నా పేరులో కూడా ఎన్టీఆర్ గారి పేరు తారక రామ అని ఉంటుందండి. తారక రామ అయ్యప్ప నా పేరు. ఆయన తెలియలేని చాలా విషయాలు ఉన్నాయి. ఒక ఎనలిస్ట్ గా వచ్చినప్పుడు రాష్ట్రంలో టీడీపీ జనసేన మధ్య జరుగుతున్నటువంటి కొన్ని పరిస్థితుల్ని నేను మీడియా దృష్టికి తీసుకొస్తాను. లాస్ట్ కంక్లూజన్ లో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు దీన్ని సరిదిద్ది వైసీపీకి అవకాశం ఇవ్వకూడదని చెప్పి కూడా నేను అనలిస్ట్ గా మాట్లాడతాను. ఆ వాడు ఆయన అందిపించుకుంటా. ఎందుకంటే ఇక్కడ మనం డిబేట్ లో మాట్లాడుకున్నంత ఇదిగా గ్రౌండ్ లో ఒక మీడియా అధినేత పేరును మీరు డైరెక్ట్ గా మాట్లాడటం కూడా అది కొంచెం కష్టంగా ఉంటుంది ఎవరికైనా. ఒక మీడియా అధినేత అంటే జనాలకు అర్థమవుతుంది కదా. మీరు ఆ పేరును ప్రస్తావించేటప్పుడు కొంతమంది తీసుకోలేరు కదా. నేను అలాంటి కాదండి, ఈ రోజున అలా కాదండి. సామాజిక మాధ్యమాల్లో ఆయన్ని ఒక ఐటమ్ గా మార్చి
జన సైనికులే ట్రోల్ చేయడం అనేది కొంత బాధగా ఉంది. ఎందుకంటే నిన్న కాక మొన్న ఆయన పుట్టినరోజుకి నారా లోకేష్ బాబు గారే శుభాకాంక్షలు తెలిపారు. కూటమిలో ఒక వేర విజేతగా ఉన్నటువంటి ఆ ఛానల్ యజమాని ఇప్పుడు మళ్ళీ ఒక వైసీపీ టీడీపీ మధ్యలో ఆయన ఒక జన సైనికులకు ఒక అస్త్రంగా మారి ఆయన ట్రోల్ అవుతూ ఉన్నాడు. అందువల్ల నేను అది కరెక్ట్ కాదు అని చెప్తున్నాను. రైట్ మీ అభిప్రాయం అర్థమైంది. ధన్యవాదాలండి అయ్యప్ప గారు, చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. టీడీపీ అజయ్ గారు ధన్యవాదాలండి. ప్లాన్ వేసుకొని చేస్తారు. రైట్, ధన్యవాదాలండి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, ధన్యవాదాలండి శంకర కృష్ణవేణి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఈ ప్రకాశం జిల్లా పంచాయతీ అనేది చిరికి గాలివానగా మారి రెండు పార్టీలు టీడీపీ జనసేన మధ్య కొంత అగాధం సృష్టించే ప్రయత్నం అవకాశం ఉందని విశ్లేషకులు కొంతమంది అభిప్రాయపడుతున్నారు. దీన్ని రెండు అధిష్టానాలు తీసుకుని సరిగ్గా ఎక్కడెక్కడ ఆపకపోతే మాత్రం రెండు పార్టీలకు నష్టం జరిగి అది వైసీపీకి అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా కొంతమంది క్రమశిక్షణలో కరువడుతుంది కొంతమంది పార్టీల్లో, వైసీపీలో కావచ్చు, టీడీపీలో కావచ్చు, జనసేనలో కావచ్చు. కూటమిలో చూసుకుంటే ప్రధానంగా టీడీపీ జనసేన రెండిట్లో కూడా క్రమశిక్షణ కొరవడుతూ ఉంటాం. డైరెక్ట్గా వ్యక్తిగతంగా విమర్శించుకోవడం, కొంతమంది బూతులు తిట్టుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. రియాజ్ గారు దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మరి చిగిలిశెట్టి ప్రసాద్ అనే వ్యక్తిని మరి తల్లిదండ్రులతో కలిపి తిట్టడాన్ని ఈ రోజున ఖండించాలి. మరి రియాజ్ని ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. అదేవిధంగా గతంలో కూటమి పొత్తు కంటే ముందుగా మాట్లాడిన వీడియోలు కట్ చేసి ఈ రోజున మాట్లాడుతున్నారని చిగిలిశెట్టి ప్రసాద్ గారు, ఆయన్ని అభిమానించే వాళ్ళు కావచ్చు, మరి జనసేన నేతలు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఆ లెక్కొస్తే మరి అదే మహాసేన రాజేష్ విషయంలో అమ్మనా బూతులు తిట్టి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా తిట్టిన మహాసేన రాజేష్ను టీడీపీలో కంటిన్యూ చేయట్లేదా? ఈ రోజున ఆయన తీసుకోవట్లేదా? ఎంతోమంది ఈ రోజున కేంద్ర ప్రభుత్వాల్లో రాష్ట్ర శాసనసభల్లో కూడా మరి అమ్మనా బూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారు. పొత్తుకు ముందు మాట్లాడిన